నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అవునన్నా కాదన్నా టీడీపీ క్రమశిక్షణకు మారుపేరు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంతా ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటారు. అంత బాగా వాళ్ళ నెట్వర్క్ ఏకతాటిపై పనిచేస్తూ ఉంటుంది. ఇది గతం, కానీ వర్తమానం వేరేగా ఉంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ మినీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మినీ మహానాడు సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరాలు వినిపిస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరాలు క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణుల మనోభావాల్ని ప్రతిబింబించేవిగా కొందరు అభిప్రాయపడవచ్చు. 3 రోజుల క్రితం ఆళ్లగడ్డ మహానాడులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తనకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనని హెచ్చరించడం గమనార్హం. ఆ తర్వాత తన ఉద్దేశం లోకేష్ చంద్రబాబును ధిక్కరించడం కాదని ఆమె వివరణ ఇచ్చినప్పటికీ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ మంత్రి టీజీ భరత్ ను తీవ్రంగా హెచ్చరించారు. పనుల కోసం వెళ్లే టీడీపీ కార్యకర్తల్ని ఆధార్ కార్డు అడుగుతున్నాడని, 3 రోజుల్లో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. టీడీపీలో అంతర్గత విభేదాలని బట్టబయలు చేసింది. ముక్కు ముఖం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్రలోని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని, ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని బహిరంగంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బండారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కూడా. తన నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని, క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఓట్లు వేసిన జనాలకు క్షమాపణ చెబుతున్నానని సభాముఖంగా ఆవేదనతో అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఏమైనా భిన్నమైన పరిస్థితి ఉందా అంటే అలాంటిదేమీ లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. టీడీపీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఏదో అలజడి, అసంతృప్తి. అధికారంలో ఉన్నా ఆశించింది ఏదీ జరగలేదనే బాధ వాళ్ల మది నిండా ఉన్నాయనే అభిప్రాయం ప్రజాప్రతినిధుల మాటల్లో ప్రతిబింబిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాతినిధ్యం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి ఉన్నాయని తెలుస్తోంది. అందుకే జనసేన, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని బహిరంగంగానే జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కూటములుంటాయి, కలిసి పనిచేసేటటువంటి విధానం ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని కూటములు ఏర్పడలేదు తెలుగుదేశం ఏర్పడ్డ తర్వాత. ఎన్ని రాజకీయ పార్టీలతో మనం పొత్తు పెట్టుకోలేదు, ఎన్నిసార్లు మనం బయటికి రాలేదు. వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. మనం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం అన్నగారు ఉన్నప్పుడు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ రోజు మనం రాజకీయం చేశాం తెలివిగా. చేస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినాయి. కేవలం మనతో పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగానే. తాత్కాలికంగా ఆవేళ 1, 2 పదవులు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ఆ పార్టీలు నష్టపోయినాయి. అదే పరిస్థితి మనకు రాకుండా చూడండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర నాయకత్వాన్ని సవినయంగా మనం చూసుకుంటున్నాం. కూటమి పాలన ఏడాది పూర్తవుతోన్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే 3 ప్రాంతాల్లోని తమ ప్రజా ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలపై టీడీపీ పెద్దలు లోతుగా అధ్యయనం చేస్తే సరిపోతుంది. బహిరంగంగా చేదు నిజాలు చెప్పిన ప్రజా ప్రతినిధులు చాలా తక్కువ మందే కావచ్చు, కానీ నోరు విప్పకుండా మనసులోనే మదన పడే వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇలాంటివి తెలుసుకునే వాళ్లే అధికారాన్ని నిలుపుకుంటారు, కానీ చెయ్యి దాటిపోతోందన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన ఇవన్నీ ఆ పార్టీకి ప్రమాద గంటికలని చెప్పక తప్పదు. అయితే అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్నోళ్లకు ఇవన్నీ జీర్ణించుకోవటం చాలా కష్టం. నిజాలు చెప్పినోళ్లే చివరికి నిష్ఠూరం అవుతారనేది నిజం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.